వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. సో ఇవాళ నేనైతే ఇంత స్నో స్ట్రోమ్‌లోనే అయితే బయటికెళ్తున్నా. బికాస్ నాకు ఫుడ్ కోసం. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ స్నోలో ఇరుక్కోవడానికి రీజన్ ఏంది? అసలు నేను ఎందుకొచ్చినా? ఎక్కడికొచ్చినా? అసలు ఏం జరుగుతుంది? అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మనం. సో నేనైతే లూజియానా నుంచి సిన్సినాటి వచ్చుండే అండి ఫర్ ద ట్రిప్ పర్పస్. ఇట్లా ఫ్రెండ్స్‌తో ట్రిప్ వెళ్దాం అనుకుని ఉండే. యాక్చువల్‌గా అయితే స్నో స్ట్రోమ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉన్నా కూడా మేము అంత ఏముండదేమో అని అనుకున్నాం. సో యాక్చువల్గా అయితే మేము ప్లాన్ చేసుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ మాకైతే స్నో స్ట్రోమ్ చాలా గట్టిగా హిట్ అయిపోయింది. నేను వచ్చిన డే నుంచి స్నో అయితే స్టార్ట్ అయిపోయింది. అప్పటి సంది మేము ఎక్కడికి వెళ్ళలేము, ఇక్కడే ఉన్నాం. సో నాకైతే నేను ఫ్లైట్ ఉందండి, రేపు ఫ్లైట్ ఉంది నాది. ఇవాళ ఇంతగానో మంచు పడుతుంది. ఐ హ్యావ్ నో క్లూ మాకు అసలు ఆ ఫ్లైట్ ఉంటుందా ఉండదా అనేది నా మెయిన్ కన్సర్న్. ఎందుకనంటే ఇప్పటి వరకు ఫ్లైట్ మాత్రం యాక్చువల్గా డిలే అని కానీ క్యాన్సిల్ అని కానీ ఏంది కానీ చెప్పలేదు. నేను కస్టమర్ కేర్తో కూడా మాట్లాడినా. సో వాళ్ళైతే మేమైతే ఇప్పుడు ఏం చెప్పలేము అన్నారు. కావాలంటే రీఫండ్ ఇస్తాం, కావాలంటే క్యాన్సిలేషన్ చేస్తాం అని కూడా చెప్పారు. బట్ వాళ్ళైతే నాట్ షూర్ అని చెప్పారు. సో మనకి ఇంకా చేసేది ఏం లేదు, మనమైతే వెయిట్ చేయాలి. నేనైతే సిన్సినాటి నుంచి ఒక 30 minutes డ్రైవ్లో ఉన్నా. కానీ ఆ 30 minutes డ్రైవ్ అయితే నార్మల్గా వెదర్ ఉన్నప్పుడు 30 minutes డ్రైవ్. సో ఇప్పుడు 30 minutes నేను ఈ మంచులో నడుపుకుంటూ పోవాలంటే మినిమం 1.5 hours పడుతుంది. ఎందుకంటే రోడ్లు ఎంత ఘోరంగా ఉన్నాయంటే అంత ఘోరంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు చూస్తుంటే బయట స్నో స్ట్రోమ్ అయితే ఫుల్ వస్తుంది. సో నేను నా మెయిన్ టెన్షన్ ఏంటంటే రేపటి ఫ్లైట్ గురించి ఏం చేయాలో కూడా నాకు అర్థమవుతలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే హోటల్ ఆల్రెడీ రిజర్వేషన్ చేసి ఉండే 3 days కోసం. కానీ ఇప్పుడు ఆ రిజర్వేషన్ అయిపోయింది. ఇవాళ వెళ్ళి నేను అడిగితే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే టుమారో ఆల్మోస్ట్ ఫుల్ ఉన్నాము, రేపు మార్నింగ్ తెలుస్తుంది కన్ఫర్మేషన్ కోసం అన్నట్టు అన్నారు. సో రేపు మార్నింగ్ తెలుసుకోవాలి నాదేమవుతుంది అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇప్పుడు ఫుడ్కి వెళ్తున్నా. ఆల్మోస్ట్ నా హోటల్ నుంచి 5 to 6 miles అయితే ఉంటుంది. ఫుడ్ కోసం అయితే పోతున్నా. సో నాకైతే ఫుడ్ కావాలి. స్నో స్ట్రోమ్ అని వాళ్ళు ముందే చెప్పారు, కానీ నాకు అసలు నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ ముందు చేయలేదు. ఇలాంటి స్నోలో నేను ఎప్పుడు ఇరుక్కపోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్నోని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇన్ఫ్యాక్ట్. సో అలా ఫుడ్ కోసం అయితే వెళ్తుంటే ఇక్కడ కొంచెం అయితే రోడ్ అయితే క్లీన్ ఉన్నాయి, కానీ జనాలు అయితే ఎవరు కనబడతలేరు. లిటరల్గా ఏమన్నా బండి స్కిడ్ అయ్యి కానీ ఏదన్నా చిన్న ప్రాబ్లం బండికి వచ్చినా కూడా అసలు చూసేవాడు కాదు, వచ్చేవాడు కూడా ఎవరు ఉండడు ఈడ. మన కష్టం మనమే పడాలి. సో ఇంకొక 4 miles అవుతుంది మనం ఫుడ్ కోనికే. సో నేనైతే ఫుడ్కి అయితే కాల్ చేసి ఉండే ఫస్ట్లో ఒక 3-4 restaurants కూడా కాల్ చేసిన, కానీ రెస్పాండ్ అవుతలేరు. బట్ అక్కడ మాత్రం ఓపెన్ అని ఉంది. సో దట్స్ ద రీజన్ మేము బయటకు పోవడానికి ధైర్యం చేసినాం, లేదంటే పోకపోతుండే. బట్ అక్కడ కొయ్యేంత వరకు నాకు తెలీదు అసలు ఓపెన్ ఉంటుందా ఉండదా. ఉంటే మాత్రం ఖచ్చితంగా వీఆర్ వెరీ హ్యాపీ. ఒక 2-3 daysకి సంబంధించినంత ఫుడ్ నేను తీసుకుంటా 100%గా. ఎందుకంటే ఇప్పుడు నాకు అనుభవం వచ్చింది వాట్ ఈస్ స్ట్రోమ్ అంటే. సో ఇప్పుడైతే ఖచ్చితంగా తీసుకుంటా. బట్ ఇప్పుడు ఉండాల్సింది ఏంటంటే అక్కడ ఫుడ్ ఉండాలి. ఇక్కడ మాత్రం ఎక్కడి కార్లు అక్కడే ఆగిపోయినాయి, ఎక్కడ ఫ్లైట్స్ అక్కడే ఆగిపోయినాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నా ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పి నాకు కాల్ వచ్చింది, మెసేజ్ కూడా చేసిర్రు. సో ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు లిటరల్గా ఒక వే కూడా కనబడతలేదు. బట్ ఐఎమ్ నాట్ షూర్ వాట్ గోన్ హ్యాపెన్. బట్ సంథింగ్ అయితే నేను చేసుకోవాలి. సో నేనేమనుకున్నా అంటే ఇమ్మీడియట్గా ఒక బస్ చూసిన, రేపు అయితే ఉంది స్నో అయితే ఇవాళ నైట్కి అయిపోవాలి. సో రేపు బస్సు ఉంది అనుకున్నా. పోతూ పోతూ నాకు ఈ వ్యూ కనబడే ట్రైన్ వ్యూ చాలా అంటే చాలా బాగుంది. ఒక సినిమాటిక్ వ్యూలా అనిపించింది. అండ్ కొంచెం ముందరకు పోయిన తర్వాత యాక్చువల్గా ఒక కార్ కూడా బ్రేక్ డౌన్ అయిపోయింది, ఎవ్వరు లేరు. అతను ఒక్కడే దాన్ని ట్రై చేస్తున్నాడు. నేనైతే ఎల్లుండే హెల్ప్ చేయనికే, బట్ అది ఇంజన్ బ్రేక్ డౌన్ అంట. నేనైతే ఏమి హెల్ప్ చేయలేకపోయినా, బట్ వీడియో తీయలేకపోయినా అక్కడ నేను. సో దాని తర్వాత మేమైతే వెళ్తూనే ఉన్నాం. సో నేనైతే బస్ గురించి చెప్పినా కదా, బస్ అయితే యాక్చువల్గా రేపు 1 o'clock అయితే ఉంది. సో అది బుక్ చేసుకుందాం అనుకున్నా. బట్ ఫైనల్గా అయితే బుక్ చేసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే రేపు బస్సు క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అన్నారు. కాకపోతే బస్సెస్ అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కదా, సపరేట్గా ఒక యాప్ ఉంటుంది గ్రేహౌండ్, అందులో బుక్ చేసుకున్నా. సో అందులో ఉన్నప్పుడు బస్సెస్ ఇంకా ఆల్రెడీ స్కెడ్యూల్ ఇచ్చారంటే ఉంటుందేమో అని అనుకున్నా. బట్ అక్కడికి పోయేంతవరకు తెలియదు ఏమవుతుందో. సో ఇవాళ అయితే మనం ఒక బస్ అయితే బుక్ చేసుకోవాలి రేపటి కోసం. బుక్ చేసుకున్న టికెట్స్ ఉన్నాయి. అండ్ మీరు చూస్తారు కదా ఎంత డీప్ స్నో ఉందో. లిటరల్గా వాడు బ్రేక్ వేస్తుంటే మాకు భయం అవుతుంది. ఎందుకంటే బండి ఎక్కడ స్కిడ్ అవుతుందో కూడా మనకు అస్సలు అర్థం కూడా కాదు. వాడు చూడ ఎంత స్లో నడుపుతుండో, లిటరల్గా టైర్లు షేక్ అయిపోతున్నాయి. సో ఇంకా మేమైతే మా డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ కొన్ని రెస్టారెంట్లు ఏదో ఓపెన్ ఉన్నట్టున్నాయి, బట్ అది మనం తినే ఫుడ్ కాదు, మొత్తం పోర్క్ బీఫ్ అట్లాంటి ఫుడ్ ఉంటుంది. సో అసలు ఆ టేస్ట్ కూడా చేయలేము. మన తెలుగు టేస్ట్ బడ్స్కి వేరే ఫుడ్ అసలు పడదు. సో
అట్లా. ఇంకా మనకైతే డెస్టినేషన్‌కి ఇంకో 3 మైల్స్ అయితుంది. ఇంకా స్ట్రోమ్ చాలా అంటే చాలా ఎక్కువైపోయింది ఆల్ ఆఫ్ ఎ సడన్. మాకు ఇంకా లిటరల్‌గా భయం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడి నుంచి మేమైతే రైట్ తీసుకోవాలి. కానీ స్నో స్ట్రోమ్ వల్ల మాకు కనబడతలేదు. కెమెరాలో కొంచెం మంచిగా కనబడుతుందేమో. మీరు చూస్తే ఇల్లులు కూడా మొత్తం స్నోతోని ఫిల్ అయిపోయినాయి. ఎవరు బయటికి రారు. ఎందుకంటే స్నో స్ట్రోమ్ అంటే అంత డేంజరస్ అసలు. ఆహ్, ట్రావెల్స్ గానీ, బస్సు గానీ అన్నీ ఇగ్నోర్ చేసేస్తారు. సో, ఈవెన్ ఎయిర్‌పోర్ట్ కూడా షట్ డౌన్ అయిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. స్నో స్ట్రోమ్ అంత ఎంత డేంజరస్సో. కానీ నాకే అర్థం కాలేదు. అంటిల్ నేను ఎక్స్‌పీరియన్స్ చేసేంత వరకి. సో, రేపు నేను బస్ అయితే చూసేసుకున్నా ఫ్రమ్ సిన్సినాటి టు అట్లాంటా. సో, అట్లాంటాలో మా రిలేటివ్ ఉన్నాడు. వాడిని కలవనీకి వెళ్ళాలి నేనిప్పుడు. సో, అక్కడి నుంచి వాడు నన్ను డ్రాప్ చేసేస్తాడు ఒక 1 డే తర్వాత. సో, ఇప్పుడైతే టికెట్ అయితే కన్ఫర్మ్ చేసేసుకున్నా ఆల్మోస్ట్. బట్ రేపు చూడాలి. హోప్ బస్ అయితే క్యాన్సిల్ కాదని అనుకుంటున్నా. అండ్ మీరు చూడండి అసలు కార్లు ఎక్కడిదక్కడ ఆగిపోయినాయి. లిటరల్గా మాకు అద్దం మీద పడ్డ స్నో కూడా ఫ్రీజ్ అయిపోతుంది. అప్పటిదప్పుడు వైపర్ ఆన్ చేస్తే కానీ అది క్లియర్ అయితలేదు. ఇక్కడ చూడండి ఇంకా ఇల్లులు ఇవన్నీ ఎంత ఘోరంగా అంటే అంత స్నో అయిపోయినాయి. ఎవరు లేరు అసలు. లిటరల్గా ఏమైనా అయిందంటే ఎవరు మనం చూడకూడదు. ఇప్పుడు ఎవరు రాడు యాక్చువల్గా. అంత ఘోరంగా ఉంది. ఇది చర్చ్ చూడండి, లిటరలీ హెవెన్ లెక్క ఉంది బయట. వైట్ స్నో విత్ చర్చ్ అంటే. సో అట్లా ఇంకా ముందుకైతే వెళ్తున్నాం. కానీ భయంగానే ఉంది మాకైతే ఎప్పుడు ఏమవుతుంది అనేది. ఎందుకంటే ఇంత రిస్క్ తీసుకొని ఫుడ్ కోసం పోతున్నాం. హోప్ఫుల్లీ ఫుడ్ ఉంటుంది అనుకున్నాం. మనమైతే లొకేషన్కి వచ్చినాము. బట్ భయం అయితే స్టార్ట్ అయింది, ఫుడ్ ఉంటుందా ఉండదా అని. ఎందుకంటే మధ్యలో వేరే దగ్గరకు పోదాం అనుకున్నాం. కాకపోతే ఇది ఓపెన్ ఉందని పోతుండే. అండ్ వీళ్ళు చూడండి లిటరల్గా ఎంత డేర్ చేసి నడుస్తారు. వీళ్ళు మాత్రమే మాకు కనిపించారు నడుచుకుంటూ ఇక్కడ స్నోలో. ఎందుకంటే కార్లో పోవడమే చాలా డేంజర్ అంటే నడుచుకుంటూ. ఎందుకంటే మనం స్లిప్ అయిపోతుంది. సో ఇంకా నేనైతే ఆల్మోస్ట్ క్యూడోబాకి వచ్చిపోయినాం. కాకపోతే అది క్లోజ్ ఉంది అక్కడ. ఇంకా చేసేది ఏం లేక మేమైతే రిటర్న్ వెళ్ళిపోయినాం. ఆన్లైన్లో అయితే మాకు ఓపెన్ అనే ఉంది. బట్ అదేందో మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత క్లోజ్ అయిపోయింది మొత్తం. సో ఇంకా రిటర్న్ అయిపోయి వేరే లొకేషన్ నియర్ బై హోటల్కి వెళ్తున్న రూట్లో సబ్వే అండ్ డామినాస్ ఉన్నాయి. అవి కూడా ఓపెన్ అనేది చూస్తున్నాయి. కాల్ చేసినా కానీ ఎత్తలేరు. సో అట్లీస్ట్ అక్కడైనా ఫుడ్ దొరుకుతుందేమో అనే హోప్తోనైతే ముందరికి వస్తున్నాం. బట్ ఈ స్నో స్ట్రోమ్ అయితే ఇంకా ఎక్కువ అయితే వస్తూనే ఉంది. బండి ఎక్కడ స్కిడ్ అవుతుందో తెలియదు. ఒకవేళ అయితే మాత్రం లైఫ్ రిస్క్ అన్నట్టే చెప్పాలి. లిటరల్గా స్నోలో ఏమైనా అయినా కూడా మెడిసిన్స్ కూడా దొరకవు. సో ఇది ఫార్మసీ యాక్చువల్గా. మన ఇండియాలో మెడికల్ షాప్ ఎట్లనో ఇక్కడ ఫార్మసీ అంటారు దీన్ని. సో వాల్గ్రీన్స్ దీని పేరు. ఇది మొత్తం లిటరల్గా క్లోజే చేసేసారు. నో వే మనం పోవడానికి. మనమైతే సబ్వే కూడా వచ్చేస్తే అది క్లోజ్ ఉంది. డామినోస్ కూడా క్లోజ్ ఉంది. వేరే ఏ ఫుడ్ కూడా అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఇంకా వేరే ఏ ఆప్షన్ లేదు. మేమైతే ఇంటికి పోవాలి. సో మీరు చూస్తుంటే ఇక్కడ ఇల్లులు కూడా ఎంత ఫ్రీజ్ అయిపోయినాయి మొత్తం మంచుతోని. అక్కడ కార్ కూడా స్ట్రక్ అయిపోయింది లిటరల్గా. వాడైతే ఒక 2 hours మేము పోయే ముందు అట్లే ఉన్నాడు, ఇప్పుడు కూడా అట్లే ఉన్నాడు. కార్లో ఏసీ కూడా పని చేయకుండా. మనమైతే ఖచ్చితంగా చచ్చిపోతాం. ఎందుకంటే వీళ్ళకంటే ఆ చలి అలవాటు చిన్నప్పటి నుంచి ఎన్విరాన్మెంట్లో పెరిగింది కాబట్టి మనకంతా అలవాటు కాదు అసలు. -12 ఉంది. -12 to 14 degrees ఉంది. అంటే అర్థం చేసుకోండి మనకు -18 degrees ఉంటేనే ఇండియాలో చాలా చలి తట్టుకోలేము. సో అట్లాంటిది ఇక్కడ -12 -14 అంటే అర్థం చేసుకోగలుగుతారండి మీరు. ఈవెన్ బయట ఏదైనా స్ప్రైట్ థమ్స్అప్ పెట్టినా కూడా లిటరల్ ఒక 10 నిమిషాలు చిల్డ్ అయిపోతుంది. అంత చలి ఉంది బయట. సో ఇల్లు కూడా చూడండి మీరు, ఫుల్ ఆఫ్ స్నో కవర్డ్. వీళ్ళు ఇప్పుడు బాగానే ఉంటుంది ఇట్లా వ్యూ జూన్నీకే పోతుంటే కానీ. అండ్ ఇక్కడ ఈ స్కూల్ ఇవన్నీ అన్నీ వితౌట్ ఇట్లా మంచుతో కవర్ అయిపోతున్నాయి. కాకపోతే ఇక్కడ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ స్నో క్లియర్ చేస్తారు. బండ్లు పెడతారు వీళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు. సో ఆ ఇట్లాంటి బండ్లు పెడతారు, అవి క్లియర్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేసినాం వితౌట్ ఎనీ ఫుడ్. సో ఇవాళ మాత్రం మనం పస్తులే ఉండాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.